నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగడం గ్రామంలో చేతబడి క్షుద్ర పూజల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గ్రామంలోని పలు ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువులు కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ముత్తుకూరు సుబ్బయ్య, ముత్తుకూరు పెద్దకొండయ్య, ముత్తుకూరు రత్నమ్మ చేతబడి చేస్తున్నారని కొందరు గ్రామస్తులు ఆరోపిస్తూ సైదాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ పి దుర్గాప్రసాద్ గ్రామంలో తనిఖీలు నిర్వహించి పలు అనుమానాస్పద వస్తువులను గుర్తించినట్లు సమాచారం. పోలీసుల సమక్షంలో వాటిని తొలగించి ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ముత్తుకూరు సుబ్బయ్య కోసం గాలిస్తున్నారు. చేతబడి ఆరోపణల్లో వాస్తవమెంత, అనుమానాస్పద వస్తువులను ఎవరుంచారు అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఒకటి నెల వెళ్ళిపోతే మళ్ళా పెట్టినారు సార్ మూటలో, చేతబడి మూటలో. అదే మా ఆడవాళ్ళకి బ్రెయిన్ సోకులు పెట్టినారు. నాకు నడుము మిస్టేక్ ఇరిగింది, అవి జరిగినాయి సార్ ఆ చేతబడిలో. ఏమో చూడనమ్మా, కోతలు నీ పక్కనే తెచ్చి అవి పక్క పెట్టున్నారు, రాయి పెట్టి కోతాలు కూడా తగలబెట్టి పెద్ద మీరు ఎందుకు వాగిట్లా తగలబెట్టాలి. కోతాలు ఎందుకు ఇసుక ఉంది, ఇసుక అలా బగల్ని దేకిద్దాము సదరంగా ఏమిరా కరపలు అయ్యా కవర్లలో ఇదిగా దియ్య వీడియో తీసేటప్పుడు కనిపిస్తుంది బాగా. అయ్యో ఏం సుబ్బారెడ్డి అంటే ఏం సుబ్బారెడ్డి అంటే దగులుకోబోతుందని చెప్తున్నాడు ఆయన. ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ దగులుకోబోతుంది, వాళ్ళే మొగిసి దింగుండరు. నా కొడుకు పంచుకోలేదు కాకపోతే ఈ మున నా కొడుకు ఇంట్లో ఇల్లు పెట్టారా, లేకపోతే నా కొడుకుని పట్టలేదు దాన్ని ఇంట్లో కూడా రాకుండా చేసాం. ఇక్కడ ఎవరు ఇప్పుడు జోలికి ఎందుకు పోతారు? ఎందుకు బగలు తెంగాలి, ఎందుకు బగలు తెంగాలి తర్వాత తాళం బగలు కొట్టే వచ్చినారు వాళ్ళు. లేదు లేదు ఉండు, వాళ్ళని తప్పించేసినారు. ఈ ఉప్పలపాటి బాలకొండయ్య, ఈ రాఘవరెడ్డి, ఏడుకొండ. నేను మళ్ళీ చెప్తా, మళ్ళీ మీరు చెప్పండి. మూలుగా తీస్తారు నాకు ఈ సప్పగా ఉన్నది, అందుకని వేసుకోవాలి నేను. సప్పగా ఉన్నది, ఇది సప్పగా ఉన్నది వేసుకుంటాను. హై లెవెల్ మొత్తం చేస్తున్నాం మనం. ప్రూఫ్ చూపించాలి కదా. ఏది కరమ్మా ఇదిగా ఎన్ని దానికి సపోర్ట్, మళ్ళీ వీళ్ళు సపోర్ట్లు రిపోర్ట్లు ఏంది చెప్తుంది. నిన్న నాకు కూడా బాగా వచ్చిందంట. బాగా వచ్చిందంటే ఈ పెద్ద అయిపోయింది, బాగా వచ్చింది. మాకు ఎందుకు వస్తుంది? నాకు చేత కూడా చేస్తారు, కుట్ర లేకుండా ఏం చేస్తున్నారు. ఆ గుట్లు కూడా చూడు వెరైటీగా ఎర్రగా ఉండదు, ఎర్ర మొట్లు పిచ్చి నా కొడుకులు మళ్ళీ నా మీద ఎండ వేసారు. సార్ కాడి పోరా అది మొత్తం చేస్తాను. ఊర్లో ఉండే వాళ్ళు ఆడే ఉండరు. లేవాగనమంతా అయినా మొత్తం అర్థం కదా. నాకు ఫోన్ బాగాలేదు. ఆడున్నాడో మాకు తెలియదు అంటుంటారు. ఇల్లు ఎట్టపోయాడో రాలేదు. వాటి మాట్లాడితే గాలి ఏం కాదు. ఆయన ఈ పగ కొట్టి
అది భరోసా దొరకరు జంప ఇన్సూరెన్స్ తెచ్చుకుందా బాగా డబ్బులు కలిసి వస్తారా వాడు అల్లుడు కాబట్టి ఎలా వాడు మా అల్లుడా ఆ విషయం నాకు చెప్పాడు. మురికి పోయి ఏందో మట్టి మట్టికి పెంటగా ఉందరా. ఇంట్లో ఏం పని వీడికి బయట ఆడని చేసుకోవాలి కానీ మాత్రం ఏందో స్వామి ఆ మూట తగిలేసరికి కొద్దిగా దుడ్డు వాసన పోలా అంత రెడగల వాసన ఏం వేసాడు ఏమో దాంట్లో అబ్బా మన తోటలో పోయి తీసేద్దాం అది ఊళ్ళో ఉన్నాయండి ఊళ్ళో పోతాం పని మీ తోటలో ఏముంటే ఎప్పుడైనా మీరు కాల్ చేసుకోండివా ఇబ్బంది ఏం లేదు అది సార్ వాళ్ళు ఏం పని లేదు సార్ వాళ్ళు పోతాం మీ తోటలో ఉండి కాల్ చేసుకోమని చెప్పాడు తోటలో పెట్టుకోండి భాగ్యము నిన్నేమో మా ఇంట్లో సొంత తోట నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగనం గ్రామం ఎస్టీ కాలనీలో ముత్తుకూరు సుబ్బయ్య అని చేతపళ్ళు చేస్తున్నారు. అందువల్ల మేము ఇట్లా చర్యలు తీసుకోవాలని పోలీసు వాళ్ళకి అప్డేట్ ఇచ్చాం. వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అందువల్ల మాకు న్యాయం కావాలని కోరుతున్నాం. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగనం గ్రామం ఎస్టీ కాలనీలో ముత్తుకూరు కొండయ్య సుబ్బయ్య కొడుకు వీళ్ళిద్దరూ కలిసి చేతబొళ్ళు చేస్తా జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్. దీనివల్ల 4 రోజుల నుంచి పోలీస్ స్టేషన్కి తిరుగుతున్నాము. సార్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. వచ్చి 2-3 రోజుల నుంచి వాళ్ళు పెట్టినట్టని తీసినా కానీ అతను పెట్టిన ఆయన ముత్తుకూరు సుబ్బయ్య అని ఆయన పోలీస్ స్టేషన్కి హాజరు కాలేదు. సార్ వాళ్ళు కూడా ఎత్తుకున్నాం అంటున్నారు. కానీ ప్రతి కుటుంబం భయప్రాంతాలకు గురైపోయేసి నానా ఇబ్బందులు పడతా ఉన్నారు సార్. దీనికి కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. వాళ్ళు ఎక్కడ పెట్టారన్నా ఎట్లా పెడుతున్నారు? వాళ్ళు వేరే వాళ్ళు ముత్తుకూరు కొండయ్య ఇల్లు కట్టుకుంటుంటే కొత్త ఇంట్లో కడుతుంటే ఆవల నరసింహులు అనే వ్యక్తి చూశాడు. చూసి చెప్పేకాడికి దాన్ని ఏం పెట్టాడు ఏందని చూసేకాడికి సూత్రపూజ తీసుకుని వచ్చి లోపల దొరుకుతున్నాడు సార్. దాన్ని తీసి బయటకు వచ్చి చూశారు. చూసిన తర్వాత ఈ బయటపడిన తర్వాత వాళ్ళంతా ఎంక్వైరీ చేసుకుని ఏడాడని చెప్పి అందరూ చూసినారు. ప్రతి ఇంట్లో బాగా లేకుండా ఉంది. తర్వాత ఒక్కొక్కరు చూసుకుంటుంటే అందరిలో పెట్టేశారు సార్. అతన్ని పట్టుకొని ఎంక్వైరీ కూడా చేశారు. ఊరు పెద్ద మనుషులు చేశారు. మేము చేయను తప్పు అయిపోయిందని చెప్పేసి ఒకరింట్లో మిఠాత్మకూరు చిన్నమ్మ అనే ఇంట్లో పెట్టున్నట్టు అన్ని తీసేసి నేను చేయను తప్పు అయిపోయిందని చెప్పేసి ఆ రోజు నైట్కి అట్లా ఉండేసి ఉదయం లేచి పారిపోయేసి వెళ్ళిపోయేసాడు సార్. ఇప్పుడు కనపడడం లేదు. అతను ఎక్కడెక్కడ పెట్టారని మీకు అనుమానం ఉంది? ఆడ పెట్టిన కాడ ప్రతి దగ్గర పోలీస్ సార్ వాళ్ళు వచ్చి తీశారు. తీసి దాదాపు 300-400 ఉన్నాయి. అన్ని మూటలు అవన్నీ కాల్ చేశారు సార్. ఇప్పుడు అతని ఇంట్లో పెట్టున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏ ప్రదేశాల్లో పెట్టారు? ఇళ్లలోనేనా? ఇళ్లలో పెట్టున్నారు, తోటలో పెట్టున్నారు. ఇల్లు పారిగోడ మూటలో సార్.
ఎక్కడెక్కడ పెట్టారు? నెల్లూరులో ఉంటా సార్. నా పేరు ముత్తుకూరు సుబ్బయ్య సార్. నేను ఉండేది నెల్లూరులో. మా ఇల్లు చావణంలో ఉంది. మా ఇంటి చుట్టూ గోడ మూటలు, పారిగోడ కాంపౌండ్, పారిగోడ మూటల్లో సుమారు 7-8 మూటలు పెట్టినాయి. ఏమున్నాయి మూటల్లో? మూటలు ఏందో అర్థం కాలేదు సార్, నల్లగా ఉన్నాయి. మీకు కావాలంటే మూటల్లో ఉండే బొచ్చు, ఈ అత్యంతలు, ఏమన్నా 3 రంగుల దారాలు అవన్నీ వేసి కట్టేసి పచ్చిరేకులు, కప్పలు, అన్ని ఏంటో మాకు తెలియదు సార్. వాళ్ళే చెప్పాలా, వేసేసి పెట్టినోళ్ళే చెప్తే బాగుంటుంది సార్. ఎర్రగుట్లో కట్టి 7 మూటలు 8 మూటలు పెడుతున్నారు ఒక్కొక్కరి ఇంట్లో. ఒక్కరింట్లో అంటే ఎవరో పెట్టుంటారు అనుకోవచ్చు. అంతమంది మీద పెట్టాల్సినంత అవసరం ఉంది. చాడేదో ఏందో తెలియదు సార్ మాకు. చంపడానికి పెడుతున్నాడా? మేము అన్నలు నమ్ములమే సార్. వాళ్ళు మేము చిన్న పెద్దదాని బిడ్డలేం కదా, ఒక్కొక్క తల్లి బిడ్డలమే. మా ఇంటి నుంచి సంవత్సరం నుంచి మాకు బావుదని చేస్తారు, మా అన్న చేస్తారు. ఒక చుట్టాలా ఒక బట్టాలా ఏమీ లే, మమ్మల్ని రానికుండా చేసేసిండు. మా ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ కూడా నమ్మేసింది. నిజం అంతా వీళ్ళందరూ కూడా నమ్మేసింది సార్. నమ్మినా కూడా ఇంట్లో మన ఓలా చేసింది అంతా. అందరూ ఇప్పుడైతే పొట్టి వచ్చింది అని చెప్పి వాళ్ళ అన్న మీద పెట్టి చేసేసింది సార్. ఈ రోజుల్లో చేతబళ్ళు, క్షుద్ర పూజలు ఇవి ఉన్నాయని ఎలా నమ్మాలి? హాస్పిటల్ పాలైపోయినా సార్. 4 రోజులు ఐసీలో కూడా 2 రోజులు ఉన్నారు సార్. మళ్ళీ ఏరే వాడికి కూడా మా వదిన చంపని 5 లక్షలు ఇచ్చానని కూడా చెప్పండు సార్. వాటికి ఆధారాలు ఉండే సార్ వీళ్ళ ఫోన్లలో. ఇప్పుడు ఏ ఊర్లో పెట్టాడమ్మా అతను? ఒక ఊర్లోనేనా? ఒక ఊరే మా ఫస్ట్ వాళ్ళ ఇంటి పక్కనే సార్. మా ఇంటి పక్కనే. మేమిద్దరం అన్నలు తమ్ముళ్ళు. సార్ ఇక్కడ ఒక ఇల్లు ఉంది సార్ మాకు చాగణంలో. చాగణం గ్రామంలో ఒక ఇల్లు ఉంది, అక్కడ పెట్టాడు. మేము ఉండేది నెల్లూరులో. అక్కడ చిన్న ఇల్లు, రేగులు ఇల్లు తీసుకొని అక్కడ ఉన్నాం మేము. అక్కడికి కూడా వచ్చి పెట్టాడు సార్. నెల్లూరులో ఎక్కడ? నెల్లూరులో వైఎస్ఆర్ నగర్. ఏ ఏరియా, ఏ ప్రాంతం? నెల్లూరు వైఎస్ఆర్ నగర్ సార్. వైఎస్ఆర్ నగర్ లో అంటే మొత్తం వైఎస్ఆర్ నగరే కదా? 17 సార్. సార్ నెల్లూరు వైఎస్ఆర్ నగర్ అంటే అది ఒక ప్రాంతం. అంటే అక్కడ జైలు ఏరియా, ఏరియాలు ఉంటాయి కదా. సెంట్రల్ జైలు ఏరియా. 12వ వీధి ఇది వైఎస్ నగర్ లో 9-7 వీధి మాది. 17వ వీధి, 17వ వీధి 4వ బజారు. అదే వీధిలో ఒక కొంప ఉంది ఫస్ట్ లోనే. అతనికి కూడా ఉంది సార్ అక్కడ ఫ్లాట్. పెట్టిన ఆయనకి కూడా ఉంది. అతనికి అదే పని, క్షుద్ర పూజ చేయటమేనా? నమ్మాలని మీరు అడుగుతున్నారు కదా. మా ఇంట్లో కూడా ఇప్పుడు పెట్టినారు. చేస్తానన్నా నేను, అవి వద్దన్నారు వీళ్ళు. ఇతనికి 7 లక్షలు ఖర్చు అయింది హాస్పిటల్కి పోయి. 7 లక్షలు ఖర్చు అయిన తర్వాత బాగా కాలేదు సార్. తర్వాత ఆ ఇంట్లో పెట్టిన కుండలు అవన్నీ తీసిన తర్వాత 3వ రోజు నుంచి పనికి వెళ్తున్నాం. ఇంకా అంతకంటే సాక్ష్యం లేదు. మాకు కూడా ఇప్పుడు 15 రోజుల నుంచి మా ఆడవాళ్ళకి బాగాలేదు సార్. బాగాలేదు. ఎంతమంది పెట్టారన్నా? ఎంతమంది మా ఇంట్లో పెట్టినారు సార్. మాకు ఎవరి పెట్టినారు అంటే అందరిలో అంటే ఎంతమంది? అందరిలో అంటే ఎంతమంది? బయట నెల్లూరులో అంతా 30 ఏళ్ళు పెట్టున్నారు సార్. ఒక్క ఊర్లోనే మొత్తం పెట్టింది అతను. అంటే ఎవరన్నా చేపిస్తున్నారా అనుకుంటే? అతనికి ఏం అవసరం వచ్చింది? అది తెలియదు సార్. అది వాళ్ళకి తెలియాలి సార్. అది మాకేం గొడవలేదు. నా ఇంట్లో తీసుకుని గడి మంచం మీద కోసం పెట్టి అన్నం పెట్టిన లంజా కొడుకు. ఏ గొడవలు లేకుండా, ఏ కక్షలు లేకుండా మా ఇంటి ఎలపాద పోయి కొడుకు పెళ్లి చేసి వచ్చినాం. మా ఇంట్లో పెట్టాల్సిన అవసరం వాడికా? అందరి దగ్గర తీసుకొచ్చి అందరి దగ్గర వచ్చి ఇప్పుడు మీకు ఏం ఆయన రావాలా? ఏంది ఎందుకు పెట్టారు? ముత్తుకూరు పెంచులమ్మ. మాకు ఒడి ఎక్కడ ఉన్నా కూడా మాకు తీసుకొచ్చి మా వాపం చేయాలి సార్. ఫస్ట్ మాదే టాటింగ్. మా టాటింగ్ కాడి నుంచి వాడు ఇంకా పని చేస్తా ఉంది. వాడు ఎందుకు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు మాకు అవి ఒక్కటి సాధ్యం కాదు. నా పేరు ముత్తుకూరు పెంచులమ్మ. మా మధ్య సొంతం.
నేను నమ్ముతున్నావా మూఢనమ్మకం? నేను నమ్ముతాను సార్. నేను బాగా పడి హాస్పిటల్ ఐసీలో 3 రోజులు ఉన్నా సార్. ఈ మూఢనమ్మకాలు ఎవరు నమ్మరు అనేసి చాలా బలంగా చెప్తున్నారు. వీటి మీద మీరు ఆధారాలు ఉండాలి మీ దగ్గర. అన్ని గ్రూపులు ఉన్నాయి సార్. నేను పడింది మా ఊర్లో రైతులు కూడా ఉంది సార్. మా సచ్చి బస్సు కూడా ఉన్నాయి. ఏమిటి అనేది మాకు తెలియదు, ఓల్డే చెప్పాలి. ఇప్పుడు అవి కావాలన్నా కానీ మా కాడ ఉన్నాయి సార్. మీరు రాండి చూపిస్తాం. ఏం పెట్టారు అనేది అవి మాకు తెలియదు. మేమైతే ఇప్పలా వాటిని అయితే తాగలేదు సార్. తాగిన వాళ్ళందరికీ బాగా లేకుండా వచ్చేసిందా సార్? నేను అవి మురిగిని సార్ వాళ్ళు కానిస్టేబుల్ సార్ వాళ్ళు ఇద్దరు వచ్చి కాల్పించారు. అయ్యి సార్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఉన్నాయా? సార్ ఈరోజు ఉదయం 2 గంటల దాకా ఊరు మొత్తం తిరిగి ఏడ పొలాలు ఉన్నాయా, ఏడాడ పెట్టుకుంటారా మొత్తం వాళ్ళు కొడుకుని తీసుకొని వచ్చి మొత్తం గాలిచ్చి సార్ వాళ్ళు ఇద్దరు వచ్చి అమ్మిడుండి తీపిచ్చి కాల్పించారు సార్. దాదాపు 300 మూటలు ఉన్నాయి. ఇంకా కొంచెం ఉన్నాయి సార్. ఇంకా కొంచెం ఉన్నాయంట. కాదు సార్, నేను ఛానల్లో చిన్న పొలం అంతా 20 ఎకరాలు చోటు కొనుక్కున్నా సార్. బతకలేక నేను నా భార్యని కోయిటి పంపించుకొని, నేను పెళ్ళం బిడ్డలు నా బిడ్డలను సాక్కోలేక నా పెళ్ళాన్ని కోయిటి పంపించుకొని నేను అడుగు తింటా, ఆ ఇల్లు తిడతా, నేను సంపాదించుకుంటే నా కొడుకు ఆడు కొనుక్కుంటే నేను ఆడబెట్టాడు సార్. వాడు ఆడబెట్టాడు సార్. వాడు నా ఇంట్లో నట్టి నడమంచం మీద కూర్చొని పెట్టి వాడికి అన్నం పెట్టా సార్. మండలం శాగనం గ్రామం నెల్లూరు జిల్లా బస్టాండ్ దగ్గర మా ఇల్లు. మా ఇంట్లో పెట్టుంటే ఇదిగో ఆవల పడ్డాయి అని ఆయన. మాకు చిన్న చిన్న బెడ్లు మేము 2 నెలల నుంచి బాధలు పడుతున్నాం. హాస్పిటల్ పాలు చేసుకొని అది అంతా తిరుగుతూ ఉన్నాం. మేము మీ ఇంట్లో కూడా అలా వాళ్ళ ఇంట్లో పెట్టినాడంట, మీ ఇంట్లో కూడా పెట్టినాడేమో చూడుకో అని చెప్తే 8 మూటలు ఉన్నాయి సార్. ఆమెనేమంటే మేము ఇంకొక దగ్గరికి పోయి మా మనవడికి మండేపించుకొని వచ్చి ఆమెను ఊళ్ళోకి వచ్చి వాళ్ళ ఇంటికే పోయినాం. మేము నేరుగా పోలీస్ స్టేషన్కి పోతే మా కేసు తీసుకోవాలా. మేము నేరుగా వాళ్ళ ఇంటికే పోయి రారా నా కొడక చంపేస్తాం, మా ఇంట్లో ఎందుకు మూటలు పెట్టినావు, రా వచ్చి తీసేద్దురా అని చెప్తే ఒక్కలపాటి ఎవరు 7 గంటలు భార్య, 7 గంటలు అమ్మ, వాళ్ళు ముగ్గురు అడ్డపడి చచ్చిపోతాడు, మేము తీసుకొని వస్తాం పెద్ద మనుషుల కాడికి అని చెప్పి తప్పించేసినాడు. అయినా మేము ఒప్పుకోలే. మేము తీసుకొని పోయి వాడికి మేము 2 దెబ్బలు కూడా కొట్టినాం సార్. ఎందుకు పెడతాం మా ఇళ్ళల్లో అని చెప్పి ఆమె పెద్ద మనుషుల కాడికి తీసుకోపోయినాడు. ఆ నుంచి మా ఇంటికి తీసుకొని వచ్చి రాత్రి 9 గంటలప్పుడు ఆ మూటలు తీపిచ్చేసింది. ఆమె 10 గంటలప్పుడు మా గ్రామంలో పోలేరమ్మ గుడి అని ఉంది. ఆ గుడి దగ్గర నా బిడ్డల సాక్షిగా మీ 2 నెలల కానీ తలపెట్టనిచ్చానమ్మా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంక మేమేం చేయలే. మరుసటి రోజు ఉదయం నిద్రలేసే వారికి ఆవల పడ్డాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. అవి పాప ఆయన నాకు ఫస్ట్ చూపించినాడు కదా, నేను ఆయనకి సాయం పోయేదానికి 7 గంటల దగ్గరికి పోయినాం. నువ్వు రాత్రి అంతా కాపాడుతున్నావు కదా నీ బావని, ఇప్పుడేమంటే రాసి బిద్దువు నీ బావనంటే ఆడ ఒక ఇద్దరుండి 7 గంటలకే ఏం లేదు, 7 గంటలకే ఇది లేదు, 7 గంటలు రాడు అన్నాడు. మళ్ళీ మేము పోలీస్ స్టేషన్కి వచ్చి 7 గంటలు రప్పిస్తే మా గ్రామంలో రాఘవరెడ్డి అని ఆయన మేము పోలీస్ స్టేషన్ పాక తలికే సానా మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మా బిడ్డలకు కూడా బాగా లేకుండా వచ్చింది, మా కోళ్ళ గర్భవతి అయితే 5 రోజులు సిఆర్రెడ్డి హాస్పిటల్లో పెట్టుకున్నాను. హాస్పిటల్లో పెట్టుకున్నప్పుడు కడుపులో నొప్పి లేదు సార్, ఇంటికాడినప్పుడు కడుపులో నొప్పి నిలవలేకపోయేది. అందుకని ఒక రవ్వ కేసు చెప్పండి సార్, వాళ్ళు ఎంత లేదు అని చెప్పి ఏడవని కూడా ఏడ్చిన. రాఘవరెడ్డి ఆడ పోలీసు వాళ్ళు మమ్మల్ని తీసుకోవాలి తొలి రోజు. ఆయన కంపలపూరి రాఘవరెడ్డి, కమలపూరి రాఘవరెడ్డి ఆయన. తర్వాత ఇంకొకరింట్లో సాయంత్రం మేము ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంకొకరింట్లో శివయ్య అని ఆయన వత్తలూరు, ఆయన శివయ్య అనేది ఊరు. వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు? ఆ శివయ్య వాళ్ళ ఇంట్లో మూటలు తేలింది. ముత్తుకూరి పెంచులమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మూటలు తేలింది. ఆమెను ఏమంటే అప్పుడు శివయ్య వచ్చి కేసు పెడితే కేసు తీసుకున్నారు పోలీసు వాళ్ళు. మా కేసు అయితే తీసుకోవాలి. తర్వాత వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత
ఉండు ఒక్క నిమిషం. నెల్లూరు జిల్లా నమస్తే సార్. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగరం గ్రామం ఎస్టీ కాలనీ కొడుకు పాపయ్య కూతురు సార్. మా కుటుంబంలోనే లేకుండా చేసేసారు. తల్లిని తండ్రిని కనీసం అన్నను కూడా లేకుండా చేసేసారు. మాకు 6 నెలలు బిడ్డ మా అన్నకైతే ఆ బిడ్డని కూడా చూసుకునే దానికి లేదు సార్. మాకు అలా చేసేసారు. మా కుటుంబమే నాశనం చేశారు. నేనైతే 9 రోజులు కోమాలో పోయాను సార్. నా భర్త ఎన్ని బాధలు పడి నాకు మళ్ళీ ఊపిరి పోసాడు. నేనైతే ముక్కుని దేవుళ్ళకి లేదు. నా తల్లిదండ్రులు ఎలా చనిపోయారో నేను ఈ బాధపడి ఇప్పుడు కూడా బాధే సార్. మాకు మా తల్లిదండ్రులు అయితే అస్సలు లేరు. మాకు ఓలే బయట పెట్టారు. ఆ చేతపొడి చేసే అన్న కొడుకే బయట పెట్టాడు. ఎప్పటికైనా మా దేవుడు మా ఎందుంటే బయట పడతాడు అని చెప్పి బయట పెట్టారు సార్. నేనేనో చంపింది ఒక కుటుంబం లేకుండా చంపింది నేనేనో అని చెప్పారు సార్. మా ఊర్లో పెద్ద మనుషులకి అందరికీ తెలుసు సార్. మా బాధలో వాళ్ళే చూస్తున్నారు. దయచేసి మీరు ఈ సహాయం చేస్తారని నేనైతే నమ్ముతున్నాను సార్. ఎస్ఐ గారు మాకు కూడా సహాయం చేస్తారని నమ్ముతున్నాను సార్. అందుకే నేను గూడూరులో వెళ్ళిపోయాను నేను సార్. ఇక్కడ కూడా లేను. నేను కాపురం అక్కడ ఉండి చేసుకుంటున్నాను సార్. మా బిడ్డల్ని బతికించుకోవాలని భయానికి మా కుటుంబం కూడా ఎవరు రావడం లేదు సార్. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే మేము ఎవరు రాము అని అన్నారు. పోతే పోనీ, నా ప్రాణం పోతుందేమో, నా భర్త ప్రాణం పోతుందేమో, పోనీ చాలా కుటుంబాలు నిలుస్తాయని నేనే వచ్చాను సార్. మీరే దయచేసి ఈ సహాయం చేస్తారని నమ్ముతున్నాను సార్. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగనం ఎస్టీ కాలనీ. నా పేరు పుల్లపాటి బుజ్జమ్మ. నాకు సంవత్సరం నుంచి నేను గొంతు నొప్పితో అల్లాడిపోతున్నా సార్. జ్వరం వచ్చింది, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్ని నొప్పులు పోతున్నాయి సార్. మా ఇంటి ఎదురుగా దొడ్డు ఉంది. ఆ దొడ్లో పెట్టినాయి సార్ 4 మూటలు. నేను అప్పటి నుంచి అల్లాడిపోతున్నాను సార్. నేను చిన్న బాధపడలేదు. ఏ హాస్పిటల్ పోయినా కూడా ఏం లేదు అని చెప్తున్నా సార్. మాకు మొన్న అనుమానం వచ్చింది సార్. మాకు మొన్న కూడా నారాయణ హాస్పిటల్ 3 రోజులు ఉండేది సార్. ఏం లేదని చెప్పినారు సార్. అంతని ఇప్పుడు ఎన్ని బస్ స్టాండ్లో పెట్టిన తర్వాత ఎప్పుడు మాకు అనుమానం వచ్చింది సార్. మేము ఈ బాధలు ఎప్పుడు పడలేదు సార్. మేము ఏడుపుడు ఎరగం ఈ బాధపై చేతబడులు చేసేది ఎన్ని మాకు ఎప్పుడు తెలియదు. మాకు ఏడుకు వచ్చినాక మేము ఇది బాటలు పడుతున్నాము. మేము నరకం అనిపిస్తున్నాం సార్. ఎక్కడున్నా కూడా ఆయన రంపింది సార్. పోయింది 300 మూటలు. ఎవరు అబ్బాయి? వాళ్ళ కొడుకు, వాళ్ళ భార్య, పోలీసు వాళ్ళు 2 వచ్చి. అంటే వాళ్ళకి తెలుసా పెట్టింది? తెలిసి వాళ్ళ భార్యకి తెలుసు. వాళ్ళందరికీ తెలుసు. మళ్ళీ ఇళ్లలో పెట్టినట్టు ఇంకా ఏడ పెట్టున్నారు, ఎన్ని పెట్టున్నారు. మా ఇంట్లోంచి తలకు పోసుకొని మా ఆయన ఆ రోజు గంగమ్మ కాడికి పోతే సాయంత్రం లోగో మాల్ని చేసి వచ్చా అప్పుడు బయటపడింది సార్. అంతవరకు ఎవరికి తెలియదు. సత్యం కూడా గంగమ్మ కాడికి మాలేసి టెంకాయ గుట్టుకొచ్చా బయటపడింది. ఎక్కడున్నా కూడా మా పొదుపులో ఉండి మా ఇంటికి మంచిగా వచ్చి అబ్బాయి పేరు ఏం పేరు? మళ్ళీ మా ఇంట్లో ద్వారాగానే తీపిచ్చినాం సార్. తీసి మా గ్రామంలో పోలేరమ్మ గుడి ఉంటే ఆ గుడి దగ్గర సత్యం చేసేసి ఉదయానికల్లా దాచిపెట్టేది. వెళ్ళిపోయి ఇప్పుడు కనపడటం లేదు మా ఆయన. ఈ గ్రామంలో 50 మంది 100 మంది చచ్చిపోయినా పర్వాలేదు, వాళ్ళ ఆయన కనపడటం లేదంటున్నారు. ఆ రాఘవరెడ్డికి ఒక దండం, ఆ ఉప్పలపాటి 7 గంటలకి ఒక దండం. వాడిని తీసుకొచ్చి ఇంకా ఏడన్నా ఉన్నాయేమో అవి చూపించమనండి సార్. అదే మేము ఆ పోలీసు వాళ్ళకి కూడా కోరుకుంటున్నది. పాపం పోలీసు వాళ్ళు కూడా ఎస్ఐ గారు వచ్చాడు, అమ్మా ఇది 3 నమ్మకాలు ఎవరు నమ్మరమ్మ అన్నాడు రాత్రి. నేను నిచ్చులు పాటు అయిపోయినా. ఒక పాపయాళ్ళ కుటుంబం కూడా నేనే ఎత్తేసినానని చెప్తా ఉన్నాడు. మా కొడుకులను కూడా దూరంగా పెట్టాలని చూసిన వాడితో. అందుకని ఆ పోలీసు వాళ్ళు, ఆ రాఘవరెడ్డి అన్న, ఆ ఉప్పలపాటి 7 గొండల స్వామి వాడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కి ఆర్డర్ చేయమను. ఆడ ఉన్నటి అన్ని తీసేయమను. ఇంక వాడి జోలికి మేము రాము. మమ్మల్ని సంతోషేటట్టే చెప్పిన దానికి
పట్టుకో వాళ్ళు పోయి వాళ్ళందరూ చంపుతానని 5 లక్షలు ఇచ్చి గూడూరు కూడా పోయి ఏరియా వాళ్ళకి కాళ్ళు పట్టుకోండి ఏరియా వాళ్ళకి కాళ్ళు అవి కూడా వాళ్ళ పరక్కడ వాళ్ళకి లేవు. ఈ విధంగా మాకు తోటలో పెట్టేసి ఈ విధంగా ఇంట్లో బాగా లేకుండా వచ్చేస్తుంది. అది జరిగింది. బయటపడి మేము కనుక్కొని ఈరోజు తగలబెట్టించాం. అంటే ఎట్లా పెట్టారు తోటల్లో? మూటలు కట్టి ఎన్ని మూటలు పెట్టారు? చట్టంలో పెట్టేసినాయి. ఎట్ట కనుక్కున్నారు? ఎక్కడ కడుక్కున్నాం అంటే మేము తూవిచ్చాం. అప్పుడు తూవేటప్పుడు బయటపడ్డాయి. పూర్తి చేశారా? పైన ఉన్నాయా? చూడలేదు, పైన ఉన్నాయి, కనపడ్డాయి. ఇచ్చాము. చెడిబడి ఎంటుకలు దాడి పోతూ అన్నీ ఉన్నాయి. మీరు పక్కన ఉండేది ఒక్క నిమిషం. శ్రావణ గ్రామంలో మా ఇల్లు ఉన్నది, సొంత ఇల్లు. నేను ఎంగడిపిల్లో పనిచేస్తున్నా. మా ఇంటి వెనకాల పెట్టున్నాడు మూటలు. పొద్దున్నే 11 గంటలకు వచ్చి తీసుకొస్తే వెనక వాళ్ళు చెత్తుకోపోయినారంట 4 మూటలు. మేము వచ్చినప్పుడు కూడా వచ్చింది. చూస్తున్నప్పుడు నాకు ఆరోగ్యం బాగా, నేను హాస్పిటల్కి చూస్తే అలా వెనక పెట్టింది. తీసి పోలీసు కానిస్టేబుల్ సారు ఆ పై ఎప్పుడు తీసుకొని ముత్తుకూరు పెంచలమ్మ మా ఇంటి దగ్గర పెట్టాడు, మా ఇంట్లో పెట్టాడు, గ్లాసులో పెట్టాడు, మా పల్లంలో పెట్టాడు, మిల్లుల్లో ఇల్లుంటే ఇంట్లో పెట్టాడు, ఇక్కడ ఫ్లాట్ ఉంటే ఫ్లాట్ లో పెట్టాడు. మా బావ కొడుకును చిన్నమ్మ నీకు ఎవరో చేతబడి చేస్తుంటారు, చిన్నమ్మ నీకు 3000 తెచ్చుకో, నేను ఊదుడి కాడికి ఎత్తుకోపోయి నేను చూపిస్తాను, నీకు చూపిస్తాను అని నమ్మకం దాకం చేసినాడు. అది చెప్పాడు సోనా. గూడూరు మండలం ఇందూరుపల్లి. నెల్లూరులో ఉన్నాం. అందరి ఇంట్లో చూసి మా ఇంట్లో కూడా పెట్టినాడని మేము కూడా వచ్చి చూసుకుంటే మా ఇంట్లో కూడా 2 ఉన్నాయి. అవి ఎత్తుకొని వద్దామని ట్రై చేశా. అవి తాకూడదని చెప్పేసి నేను తాకలా. ఇప్పుడు కూడా ఉన్నాయి ఇంట్లోనే. ఒకే వ్యక్తి ఇన్ని కుటుంబాల్లో ఎందుకు పెట్టినట్టు అదేమో సార్ తెలియదు. అదే వైద్యుడు చెప్పాడంట సార్. వైద్యుడు చెప్పారంట 40 ఇళ్లలో పెట్టుకుని అది మీ ఎంతమంది ఉన్నారో మీ కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమందికి పెట్టారు. 2 పెట్టేసి చెప్పాడు. గట్టిగా పోలీసు వారికి తెలియజేస్తున్నది. సైదాపురం మండలం చాగన గ్రామం ఎస్టీ కాలనీ. నేను మా భార్య ఆరోగ్యం సరిగాక బాగలేక హాస్పిటల్కి పోయినా 50 పోయినా కూడా మీకేం లేదని నేను చెప్తున్నాను. నేను కొన్ని దగ్గర చూపించుకుంటే ఈ విధంగా కొంచెం చేస్తున్నాయి అని అన్నారు. కానీ ఎవరన్నా మా ఇళ్ళకి బంధువులు కానీ వచ్చారనుకో, వాళ్ళ ఇంటికి పూజారి వచ్చాడు, వాళ్ళ ఇంటికి పూజారి వచ్చారని చెప్పి ఓడి చేపిస్తారా కానీ ఈరోజు మాత్రం అతను ఇప్పు కట్టేయండు. అతను చేసే పనులు ఇప్పు కట్టేది ఈరోజు దొరికాడు కాబట్టి ఒకరి మీద రుద్దేసి పోవచ్చు అని చెప్పి అతను ఇచ్చేసి అందరూ పట్టుకునేటప్పటికి వెళ్ళిపోయాడు. మీడియా వారు కానీ పోలీసు వారు కానీ సహకరించి వాళ్ళు మాకు అప్పచెప్పాలా, అది చూపిస్తే చాలు. పోలీసు గారు అప్పటి నుంచి మాకు కూడా ఆరోగ్యం సరిలేదు. ఇప్పుడే తీసుకొని సార్. 1 గంట కూర్చోవటం, 1 గంట లేయటం, అసలు రేత్రి నిద్ర కూడా లేదు సార్. ఆ రోజు పెట్టుకొని అతన్ని విమర్శించే కాడికి సుక్కా నరసయ్య నాకు ఏరి దగ్గర వైద్యుడి కాడికి తీసుకొని పోయి నాకు చెప్పించాడు. అతను ఆ వైద్యుడికి నేను డబ్బులు ఇస్తే నేర్పించాడు. ఆ విధంగా నేను చేసుకుంటున్నానని చెప్పాడు సార్. ఇది ఏంటంటే సుక్కా నరసయ్యని, ముత్తుకూరు సుబ్బయ్యని, ముత్తుకూరు పెదకొండని ముగ్గురిని తీసుకొని వచ్చి కఠినంగా శిక్షిస్తే ఇంకా ఏమేమి ఉన్నాయని
అన్ని బయటకు వస్తాయని కోరుకుంటున్నాం సార్ మేము. ఊర్లో వాళ్ళు సుక్కా నర్సీ వల్ల వీళ్ళ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. సుక్కా నర్సీకి అయితే సుక్కా నర్సీ పెట్టింది మేము తెలీదు, కానీ సుక్కా నర్సీ పేరు అతను ముత్తుకూరు సుబ్బయ్య చెప్పినాడు. సుబ్బయ్య కొడుకు కొండయ్య చెప్పినాడు, ఏరే వైద్యుడిని కాడికి తీసుకొని పోయి ఆయన ఏ విధంగా చేసేది మా నాయనకి నేర్పించాడు. సుక్కా నర్సయ్య మా నాయన ఇద్దరు పోయి నేర్చుకొని వచ్చారు అని నేను చెప్పి మాకు ఆ రోజు చెప్పిన మాట సార్. మీరు దాన్ని మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. సుక్కా నరసయ్య చెప్తారు, ముత్తుకూరు సుబ్బయ్య, ముత్తుకూరు కొండయ్య, ముత్తుకూరు ఉప్పలపాటి ఏడుకొండలో ఆయనే తప్పించింది. మా నలుగురిని అరెస్ట్ చేసి రిసార్ట్ ఇచ్చమని చెప్పి కోరుకుంటున్నాం సార్. అతన్ని తీసుకురావాలి. అక్కోళ్ళు ఇద్దరు నా మీద వచ్చేసారు రాత్రి గొడవకి. సుబ్బయ్య లంకలో ఇద్దరు గొడవ వచ్చేసారు వాళ్ళు. మాకు చెప్పి